యేసు రక్తము రక్తము రక్తం, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తం అనే పాటను పాడుకుందాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదు పాడండి అందరూ, గొంతులు తెరవండి. చెమట రక్తముగా మారినే, బహు దుఃఖములో మునిగినే. చెమట రక్తముగా మారినే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంక
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. మరొకసారి మీ పాదసముఖానికి వస్తున్నాము. నేను పాటల ద్వారా స్తుతించి ఉన్నాము, నేను ఆరాధించి ఉన్నాము ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం కొరకై మేము సిద్ధపడుతున్నాం ప్రభువా. మీరు కార్చిన రక్తం మా ప్రతి పాపముల నుండి నాయన శుద్ధి చేసి మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన దేవుడిగా మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మనస్సాక్షిని కూడా మీరు శుద్ధి చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా మహాపరిశుద్ధ స్థలములో మమ్మల్ని చేర్చుట కొరకై నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మాకు మా పాపములన్నిటిలోంచి విడుదలను కలుగు చేసి అయా ఆ మహాపరిశుద్ధ పట్టణములో మేము కూడా చేరుటకు మార్గాన్ని సరళం చేసిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి మీ పాద సముఖానికి వస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి అయా. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృప దయచేయండి. నీ వాక్యమును వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సు దయచేయండి. ఈ వాక్యం అనే విత్తనము నాటుచుండగా ప్రభా దుష్టుడు ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోకుండానట్లుగా అది ప్రతి వారి హృదయములో మొలకెత్తి ప్రభా విస్తారమైన పంట వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి ఉన్న ప్రతి నీ ప్రియ బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నిద్రాత్మను యేసు నామములో దూరపరచండి నాయన. ప్రభా నీ మందిరంలో ఉన్నామన్నటువంటి స్పృహ కలిగి నాయన జాగ్రత్తగా మా ప్రవర్తన కలిగి ఉన్నట్టుకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి నీ ప్రియ బిడ్డను బట్టి స్తోత్రం. ఈ సమయం ప్రభా మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ఒకసారి సరి చేసుకోవడానికి నీ కృప నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొన్ని దినాల నుండి సంఘపక్షంగా శ్రమల దిన ధ్యానాలు, వాక్య ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దినము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అంటే 1 గంట సమయం మరి మందిరంలో ఆరాధన జరుగుతున్నది. ఈ ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య సందేశాన్ని మనం వింటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాటలు వినటానికి ముందుగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీ మెల్లని స్వరం వినాలనే నేను నీ మందిరానికి వచ్చాను, నీవే నాతో మాట్లాడు అని మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఒకవేళ ఆ సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి వస్తే నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. మనము దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ప్రభువు మాట్లాడే సమయంలో ప్రభువా నీవు నాతో మాట్లాడు అని దేవుణ్ణి హృదయపూర్వకంగా అడిగి దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. కనుక ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడబోయే విషయాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఈరోజున అంశం ఏమిటంటే నడుచుకొనుట. ఈ మాటను గూర్చి మనం ధ్యానం చేద్దాం. నడవటం ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితాన్ని సూచిస్తుంది. క్రీస్తును పోలి మీరు నడుచుకొనుడి అనే మాట, నడుచుకొనుడి అంటే ఎంటైర్ లైఫ్, మన జీవితం అంతటిని గూర్చి మాట్లాడుతున్న మాట అది. మనం కాలుతో నడిచే నడక కాదు ఈ నడక. మన జీవితంతో చూపించటం లోకానికి మన క్రియలు, మన నడతలు, మన ప్రవర్తన, మన మాట, మన బ్రతుకు, వీటన్నిటినీ లోకానికి చూపించటమే. దాని గురించే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అంటే వాకింగ్ ఇన్ ప్యూరిటీ, ఆ స్వచ్ఛత మనలో ఉండాలి. ఆ స్వచ్ఛమైనటువంటి జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం, ఆ క్రీస్తు లాంటి జీవితం మనము కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం.
పౌలు ఈ విషయాన్ని మరి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తు నందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గర్వమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికే ఉపేక్షించుచున్నాడు. చాలు. ఇక్కడ ఈ వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ తెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. సంఘానికి సంబంధించినవి. ఏమి మాట్లాడుతున్నా మేము మీకు ఏమైతే నేర్పించామో, మేము ఏ బోధ అయితే మీకు చేశామో, ఏ విషయాలైతే మీకు మేము బోధించామో, మీరు ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో, దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విధానాన్ని అక్కడ తెలియచేస్తున్నారు. ఈ లోకం అంతా కూడా చెడు నడిచే లోకం. అట్టి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాడు అపోస్తలులందరూ కూడా వారు చేసిన పరిచర్య అంతా కూడా, ఆనాడు బోధించిన బోధలన్నీ కూడా మంచి నడవడిక కలిగి నడవాలని బోధించారు. క్రీస్తును పోలి నడుచుకోవాలని చెప్పారు. వాక్యానుసారంగా జీవించాలని చెప్పారు. పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్పారు. కానీ ఆ సంఘములో, దేవుని సంఘమైనటువంటి ఆ తెస్సలోనికయ సంఘములో చెడు నడతలు నడిచేవారు కూడా ఉన్నారు. అందుకని పౌలు ఏమని అంటాడంటే, మీరు మీ నడతలను బట్టి దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పాడు. ఎందుకు ఆ సంఘం అలా ఉన్నది అంటే, ఆ సంఘములో చేర్చబడిన విశ్వాసులందరూ కూడా ఒకప్పుడు ప్రభువుని ఎరిగిన వారు అప్పుడే ప్రభువును నమ్ముకున్నారు, దేవుని విశ్వసించారు, క్రొత్తగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అందువలన వారి జీవితం ఎలా ఉన్నదంటే, దేవుడంటే భయం ఉన్నది, దేవుడంటే నమ్మకం ఉన్నది, దేవుడంటే విశ్వాసం ఉన్నది. దేవుని మందిరానికి వెళుతున్నారు ఆనాడు సమాజ మందిరాలు. కానీ వారి యొక్క నడవడికలు మాత్రం మారలేదు, వారి ప్రవర్తన మారలేదు. మందిరానికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆ తెస్సలోనికయ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క నడత మారలేదు, ప్రవర్తన జీవితం మారలేదు. అందుకని పౌలు ఏమంటాడంటే, మేము మీకు ఏమైతే బోధ చేశామో, వాక్యాన్ని ప్రకటించామో, ఇదిగో ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదని మేము మీకేమైతే బోధించామో వాటిని బట్టి మీరు నడుచుకొని దేవుని సంతోషపరచండి అని చెప్తున్నాడు. దేవుని సంతోషపరచటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే 2 రకాలుగా ఉన్నారు. 2 రకాలంటే 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నారు.
వారు 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు విశ్వాసం 50%, దేవుని మీద నమ్మకం ఉన్నది. ఒక 50% లోకం, వారి గత జీవితం, వారు ఇంతకుముందు ప్రవర్తించిన ఆ జీవితం ఒక 50% ఉన్నది. ఇలాగ వారు 2 తలంపులతో, 2 రకములైనటువంటి భక్తితో, 2 రకములైనటువంటి నమ్మకాలతో, 2 రకములైనటువంటి భయముతో దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అందుకని పౌలు ఏమని అంటాడంటే, మీరు మంచి నడవడిక నడవండి, మీ నడతలు చూపించండి లోకానికి. యేసు ప్రభువును వెంబడిస్తున్న మీరు, మీ నడతలు లోకం చూస్తుంది కనుక మీరు జాగ్రత్తగా నడవండి అని పౌలు తెలియచేస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరించుచున్నాను అంటాడు. మీరు అభివృద్ధి చెందాలా? మీరు అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యం మనకు ఏమైతే చెప్తుందో, దేవుని వాక్యం మనతో ఏమైతే మాట్లాడుతుందో, ప్రభు ఏమైతే ఆ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడో, ఈ నేర్పించే ప్రతి పాఠం మనం నేర్చుకొని ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. ఈ దినాల్లో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం, కానీ వాటిని ఆచరణలో పెట్టడం లేదు. దేవుడైతే మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను చక్కని తన మార్గములో నడిపించాలని దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నా, వింటున్నటువంటి ఆ మాటలను మనం పెడచెవిన పెడుతూ ఉన్నాం. వింటున్నటువంటి ఆ మాటలను మనం సరిగా వినటం లేదు. దేవుడైతే మాట్లాడుతున్నాడు కానీ మనమే వినటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో యాత్రికులమని వాక్యం సెలవిస్తుంది. యాత్రికులం అంటే మనం ఈ స్థలం నుండి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళాలి. మన ప్రయాణం పరలోకానికి సంబంధించింది కనుక ఈ ప్రయాణంలో ప్రభువును వెంబడించి నడవకపోతే, యేసును వెంబడించి మనం నడవకపోతే మార్గము తప్పిపోతాం. ప్రభువును వెంబడించి నడవకపోతే మార్గము తప్పిపోతాం. కాబట్టి మన నడతలు ప్రభువును వెంబడిస్తూ నడవాలి, యేసును వెంబడిస్తూ నడవాలి. లోకస్తులైతే వారికి నచ్చిన మార్గంలో వెళ్తూ ఉంటారు. వారు మనసుకు తోచినట్టుగా నడుచుకుంటారు, వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వారిలాగా మనం ప్రవర్తించడానికి లేదు. మనము దేవుణ్ణి సంతోషపరిచే విధముగా మనం జీవించాలి. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు అంటాడు, మనం జీవిస్తున్నటువంటి ఈ లోకం, ఇప్పుడున్న ఈ లోకం, మరి అప్పుడున్న లోకం, అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు 2 పోల్చి చూస్తే నైతికంగా లోకం పతనమైపోయింది, పాడైపోయింది. నైతికంగా చాలా పతనమైపోయింది. లోకం ఎటువైపు వెళ్తుంది అంటే జారత్వం వైపు వెళ్తుంది. జారత్వం వైపు లోకం వెళ్తున్నది. అంటే యవన బిడ్డలు యవన ప్రాయం రాకముందే వారు పాపాన్ని వెంబడి వెళ్తున్నారు, పాపం వెంబడి వెళుతూ ఉన్నారు. ఈ మధ్య నేను ఒక పేపర్ చదివాను రీసెంట్గానే. ఆ పేపర్లో ఒక అమ్మాయితో సామూహిక అత్యాచారం చేశారు కొంతమంది. అందులో 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లోడు కూడా ఉన్నాడు. పేపర్లో చూశాను, ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లోడు ఈ పాప కార్యంలో ఉన్నాడు. అంటే లోకం ఎంత పాపంలో ఉంటున్నది, అంటే ఎంత చెడు నడుస్తున్నది లోకంలో ఉన్న పరిస్థితులు. కనుక ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలా. మనలో కూడా ఇటువంటి చెడు నడతలు మన మధ్య ఉండకూడదు, చెడు నడతలు ఉండకూడదు. కాబట్టి నేటి పరిస్థితులు యవనస్తులు కానటువంటి చిన్నపిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే చీకటిని ఇష్టపడుతున్నారు, చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, చీకటి కార్యాలలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక తల్లిదండ్రులారా, పిల్లల నడవడిక మీద మీ కనుదృష్టి పెట్టండి, మీ దృష్టి పిల్లల మీద ఉంచండి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏ టైంకి ఇంటికి వస్తున్నారు, ఏ టైంకు నిద్రపోతున్నారు, ఏ టైంకు నిద్రలేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము తల్లిదండ్రులు పరిశీలించాలి. ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, మన సంఘస్థుల్లోనే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ గురించి మాట్లాడుతూ పిల్లల గురించి కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళు చిన్న కొడుకు వాడు ఏం చేశారు, సార్ వీడు ప్రీఫైర్ బలి ఆడతాడు సార్ గేమ్ అన్నాడు. వాళ్ళ అన్నను కూర్చి, అరే నీకు ఎట్లా వచ్చురా గేమ్, నీకు అంత ఇంగ్లీషు జ్ఞానం లేదు, పిల్లోడివి, నాకు కూడా ఇప్పుడు చేతగా అసలు తెలియదు దాని గురించి, ఇంతే ఉంటాడు వాడు గంటలు తరబడి ఆ గేమ్ ఆడతాడంట.
ఎట్లా ఆడుతున్నాడు వీడు గంటలు గంటలు తరబడి అంటే, ఇంట్లో తల్లిదండ్రులు రాత్రుల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారు. వీళ్ళు నిద్రపోయిన తర్వాత లేస్తాడు. వీళ్ళు నిద్రపోయిన తర్వాత లేచి ఆ ఫోన్లు రాత్రంతా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. మళ్ళా వాళ్ళు చూసేసరికి నిద్రపోతున్నాడు. అంటే వాడు ఎంతగా ఆ గేమ్కి అడక్ట్ అయిపోయాడో మనం చూడవచ్చు. అంటే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించడం లేదని అర్థం. కనుక పిల్లలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈనాడు లోకం పరిస్థితులు బాగలేవు. అతి చిన్న వయసులోనే పడిపోవడానికి, అతి చిన్న వయసులోనే పాపంలో పడిపోవడానికి, దేవుని మార్గము నుండి వైదొలిగిపోవడానికి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లల యొక్క నడతలను జాగ్రత్తగా మనం పరిశీలించాలా. అందుకనే ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అనే మాట ఉంటుంది. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎప్పుడైతే నీవు అలాగూ పెంచుతావో వాడు పెద్దోడైన తర్వాత నీ మాట వింటాడు. ఒకవేళ నువ్వు వాడి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, పిల్లలు పెంచే విషయంలో, మరి వాళ్ళకి లేస్తే ఫోన్ ఇచ్చేసి ఆడుకోపోనాయన, తినిపోనాయన, నీ ఇష్టం నాయన అంటా ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత వాడు మీ ఇష్టం నాయన అని మిమ్మల్ని వదిలేస్తాడు. కనుక పిల్లలు జాగ్రత్తగా కంట్రోల్గా వాళ్ళని మనం పెంచాలి. అది బాధ్యత దేవుని వాక్యంలో ఉన్నది. తల్లిదండ్రులు బిడ్డలని జాగ్రత్తగా పెంచాలా, సమాజానికి పనికొచ్చేటట్లుగా చేయాలా, సంఘానికి పనికొచ్చేటట్లుగా చేయాలా. మరి కుటుంబానికి పనికొచ్చే ఒక బిడ్డను తయారు చేసేదే కుటుంబం. తల్లిదండ్రుల బాధ్యత అది. మీకు తెలుసా, మొదలిక ఇప్పటికి బయటికి పోయి ఉద్యోగం చేస్తే అమ్మాయి ₹1,00,000 కూడా సంపాదించగలదు. కానీ అంత ఆదాయం నష్టపరుచుకొని ఇంట్లో కూర్చొని బిడ్డలను దైవికంగా క్రమశిక్షణతో పెంచుకుంటుంది. ఆమెకి చదువు లేక కాదు ఇంట్లో కూర్చుంది, చేయలేక కాదు ఇంట్లో కూర్చుంది. పిల్లలు పాడైపోతారని, పిల్లలు సరిగా పెంచలేమని, పిల్లలను దైవికంగా నడిపించలేమని, పిల్లలకు మంచి ఆహారం పెట్టుకోలేమని, పిల్లల యొక్క బాధ్యతను సరిగా నెరవేర్తించలేమని ఆమె ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలను పోషించుకుంటూ పిల్లలను సరైన పద్ధతిలో పెంచుతుంది. వాడు చిన్ననాటి నుండే ప్రార్థన జీవితం ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు వారు చిన్నప్పటి నుంచి భక్తి కలిగి పెరుగుతున్నారు. ఇంటికి ఎవరైనా వస్తే ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ అంటే అంటారు. ఇంత లేరు. వారు ఫోన్లో ఒకవేళ ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటే ముందుగానే ప్రైజ్ లాడ్ అని చెప్పుకొని మాట్లాడతారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్, చిన్న చిన్న ఫ్రెండ్సే కదా వాళ్ళకు ఉండేది. ఆ ఫ్రెండ్స్కి ముందు మాట్లాడేటప్పుడు కూడా ఫోన్లో ప్రైజ్ లాడ్ అని చెప్పి ఆ తర్వాత మిగిలిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పిల్లల్ని భక్తిగా పెంచడానికని చెప్పడానికి విషయాలు చెప్తున్నా. కాబట్టి ఇది మంచి నడతలు నేర్పించండి. పిల్లలకి మంచి నడతలు మనము నేర్పించాలా. దైవికమైన విషయాలు మరెక్కువగా నేర్పించాలా. దేవుని పరిచర్య చేయటం పిల్లలకు నేర్పించాలి. మీరు హెబ్రోన్ సంఘానికి వెళ్ళి చూడండి, చిన్న చిన్న పిల్లలు కదా పరిచర్య చేసేది. ఊడ్చేది చిన్నలే, మరి నీళ్ళు ఇచ్చేది చిన్నపిల్లలే, ఆ గిన్నెలను ఎత్తిపెట్టేది చిన్నపిల్లలే, మరి చేపలు చుట్టేది చిన్నపిల్లలే. అందరూ కూడా వారికి తగిన పనులు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతున్నారు. ఇది సేవ చేయటం నేర్పాలి. వారి క్రమశిక్షణతో పాటు పని చేయటం నేర్పాలి. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. ఇక రెండో విషయం, లోకంలో పాపం ఉన్నది. లోకములో ఇది పాపిష్టి లోకం అనే పేరు కదా. పాపిష్టి లోకం, లోకమంతా పాపముతో నిండిపోయింది. ఎందుకు పాపిష్టి లోకమైందంటే అపవాదైనటువంటి వాడు లోకంలో ఉన్నాడు. వీడి పనంతా మనుషులను పాపములో వారిని ఉంచడానికే ఇష్టపడతాడు. సాతానుడు ఎప్పుడు కూడా పాపములో మనని పొర్లింపచేయడానికి సాతానుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను యొక్క నడకలన్నీ కూడా చెడు నడతలే. సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఆ చెడు నడతల్లో నడిపించాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి అపవాది చేతికి మనం చిక్కకుండా మనము ముందుకు కొనసాగాలి. ఈ రోజుల్లో మరి వివాహ బంధాలు మనం చూస్తూ ఉన్నాం. వివాహ బంధాలు కూడా ఎలా అయిపోయినాయంటే బీటలు బారిపోయినాయి. వివాహ బంధాల్లో ఆ స్వచ్ఛత లేదు, ఆ ప్యూరిటీ లేదు, ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమ కనబడటం లేదు. కుటుంబ బాంధవ్యాల్లో ఆ స్వచ్ఛత కోల్పోతున్నది. ఏక శరీరముగా ఉండవలసినటువంటి వారు, ఏక ఆత్మ కలిగి ఉండవలసిన వారు, ఏక శరీరముగా ఉండవలసిన ఆ కుటుంబం ఈరోజు పతనమైపోతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వివాహం అయిన తర్వాత ఈనాడు ఎవరి నడతలు వారియే. భార్య వివాహమైన తర్వాత భార్య పాటికి ఆ కుటుంబంలో ఉన్నవారికే ఒక రకమైన నడుతున్నది.
ఆ కుటుంబం దాటి బయటికి వెళ్ళిన తర్వాత మరొక నడవడిక. భర్త కూడా అంతే, ఆఫీసులో ఒక రకమైన నడవడిక ఉంటున్నది, ఇంటి దగ్గర ఒక రకమైన నడవడిక ఉంటున్నది, సంఘంలో ఒక రకమైన నడవడిక ఉంటున్నది. కనుక ఈరోజు కుటుంబ పరిస్థితులు కూడా పాడైపోతున్నాయి, కుటుంబ బాంధవ్యాలు పాడైపోతున్నాయి. మరి చెడు నడతలు నడుస్తూ ఉన్నారు. వివాహ బంధంలో ఆ పవిత్రత కోల్పోతున్నది, ఆ ప్యూరిటీ కోల్పోతున్నది. దేవుని చిత్తం, దేవుని ప్రణాళికను మరిచి వారికి ఇష్టమైన రీతిలో మరి జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి అంటే కుటుంబాల్లో ఆ పాపము ఉన్నది కనుక, కుటుంబంలో పాపము ఉన్నది కనుక ఈ చెడు నడతలు మనలో ఉండకూడదనే మరి పౌలు బోధిస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనకు బోధించుచున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఇటువంటి చెడు నడతలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇంకా అంటాడు, ఆ 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:7 మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదంట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? లోకములో నుండి నిన్ను నన్ను ఎందుకు ప్రత్యేకించినాడు? లోకములో మరి ఎందరో ఉండగా మనం ఎందుకు ఇక్కడ కొద్ది మందిగా చేరాం? ఇక్కడ 100,000 మంది చుట్టుపక్కల ఉంటే మరి ఇందులో ఒక కొద్ది మందిగా మనం ఎందుకు చేరామంటే దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. నిన్ను పరిశుద్ధపరచబడిన తర్వాత నీలో ఇక అపవిత్రత అనేది ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పౌలు ఆ సంఘములో, ఏ సంఘము? తెస్సలోనికయ సంఘం. ఆ సంఘములో సెక్షువల్ ప్యూరిటీ లేదు. అక్కడ వారి యొక్క జీవితాల్లో అది ఎంతో స్వచ్ఛంగా లేదా పవిత్రంగా ఉండవలసినటువంటి జీవితాలు వారు పవిత్రంగా లేరు. మళ్ళీ దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని సంఘంలో ఉంటున్నారు, ఆరాధన అన్నీ చేస్తున్నారు. కానీ బయట వారి యొక్క జీవితం, వారి యొక్క కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం వేరే రకంగా ఉంటున్నది. అందుకనే పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు నడిచే విధానం ఎలా ఉందో చూసుకోండి, మీ నడవడికలు ఎలా ఉన్నాయో చూసుకోండి. దేవుని సంతోషపరిచే విధమైన నడవడిక మీరు నడవాలి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పవిత్రంగా ఉండాలి అని దేవుడు తెలియచేశాడు. మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. మనల్ని పరిశుద్ధపరచుటకు దేవుడు పిలిచాడు, మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అంటాడు. శరీర సంబంధమైన నడతలు మన యందు ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. లోకం ఇట్టి చెడు నడతలు నడుస్తూ ఉంటారు. లోకములో ఇలాంటి వ్యక్తులు ఉంటారు, వారి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. వారి బ్రతుకులు వేరుగా ఉంటాయి. మనము వారిని చూసి మన జీవితాలను మార్చుకోకూడదు. మనల్ని ప్రత్యేకించబడిన వారం మనం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా జీవించాలని. మరి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే లేవియ కాండంలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధుడైన దేవుణ్ణి వెంబడించి మనలో అపరిశుద్ధత ఉండకూడదు. పరిశుద్ధమైన జీవితమే ఉండాలి, పవిత్రమైన జీవితమే ఉండాలి. పైకి శుభ్రంగా ఉండటం కాదు, అంతరంగంలో ప్యూరిటీ ఉండాలి, అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగిన నడవడిక మనము కలిగి జీవించాలి. ఈరోజు పరిశుద్ధత మనలో కోల్పోతూ ఉన్నది. పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధత లేకుండా జీవిస్తూ దేవునితో సహవాసం చేయగలమా? దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేవుని సహవాసం కలిగి ఉండాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక రెండవ విషయం, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ అక్రమముగా నడుచుకుంటున్నటువంటి వారు కనబడతారు. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ఆ సంఘంలో ఎవరున్నారంట? అక్రమస్తులు ఉన్నారు, అక్రమముగా నడుచుకునే వారు ఉన్నారు. వారు ఏ పని చేయరంట, వారు ఏ పనికి వెళ్ళరంట. వారి పని అంతా ఏంటంటే పరుల జోలికి వెళ్ళటం, అక్రమముగా నడుచుకోవటం. వారు సంపాదించేది ఏముండదు. వేరే వారు సంపాదిస్తే ఆ సంపాదన వారు దోచుకోవటం. ఇది ఆ సంఘంలో ఉన్నారు. వాళ్ళు పనులు మానుకొని అక్రమముగా నడుచుకున్నటువంటి వారు చూస్తూ ఉన్నాం. చాలామంది ఇతరులు నోర్లు కొట్టేవారు ఉంటారు కదా, వారి కష్టాన్ని దోచుకునేవారు ఉంటారు. నీవు కష్టపడి పని చేస్తే వేరే వాడు ఆ సొమ్మును దోచుకొని వెళ్తూ ఉంటాడు. అక్రమముగా నడుచుకొనుచున్న వారిని దేవుడు హెచ్చరించుచున్నాడు. లోకంలో ఏ పని చేయడు కానీ వాడు చాలా బాగుంటాడు, ఏ పని చేయరు కానీ వారు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతారు, ఏ పని చేయరు కానీ ఆర్థికంగా వారు బలపడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే వారు చేసే పని అంతా అక్రమం. వారు అక్రమము చేయటం, మనుషులు దోచుకోవటం, మనుషులను మభ్యపెట్టడం, మనుషులను నమ్మకంగా మోసం చేయటం. కష్టపడి, వాక్యం చెప్తుంది, కష్టపడి పని చేయండి, కష్టపడి పని చేసి ఆ వచ్చిన డబ్బుతో ఆహారం తినండి. అది మీకు తృప్తినిస్తుంది, అది సంతోషాన్ని ఇస్తుంది. ఎవరినో మోసం చేసి, ఎవరినో బెదిరించి, ఎవరి సొమ్మునో లాక్కొని, ఎవరిదో తింటే దానివల్ల మనం సంతృప్తిగా ఉండలేమని వాక్యం చెప్తుంది. అందుకని పౌలు అంటాడు, మీరు కష్టపడి పని చేసుకోవడం నేర్చుకోండి. మీలో ఈ అక్రమంగా నడుచుకునేవారు ఉన్నారు. ఈ అక్రమంగా నడుచుకునేటువంటి వారు ఆ అక్రమములన్నీ విడిచిపెట్టండి. దేవుని వాక్యం చెప్తుంది, అక్రమమంతా విడిచిపెట్టి మీరు తిరిగి కష్టపడి పని చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలామంది ఈజీ మనీ సంపాదించడానికి అంతా అక్రమమైన మార్గాలు చూసుకుంటున్నాను. ఈజీ మనీ, తొందరగా పెద్దోడైపోవాలి, తొందరగా డబ్బులు సంపాదించాలి, తొందరగా నా స్థితి మారాలి, నా బ్రతుకు మారాలి అని అక్రమమైన మార్గంలో వెళ్తున్నారు. అక్రమమైన మార్గంలో వెళ్ళి ఏమవుతున్నారు? బోల్తా పడుతున్నారు, చేయకూడని వ్యాపారాలు చేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, చేయకూడనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అక్రమంగా పైకి రావాలని వస్తారు, కూలిపోతారు, పడిపోతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు సంఘములో ఇలాంటి వారు ఉంటారు. ఆనాడు దేవుని వాక్యము లోబడటం లేదు, వాళ్ళు ఆ దేవుని వాక్య క్రమమును పాటించటం లేదు, దేవుని క్రమమును ఇష్టపడటం లేదు. దేవుడైతే మాట్లాడుతున్నాడు, మీరు క్రమముగా నడుచుకోండి, మీరు క్రమముగా ఉండండి, మీ బాంధవ్యాలు, మీ కుటుంబ జీవితాలు పవిత్రంగా ఉంచుకోనండి, మీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించండి అని ఆనాడు పౌలే కాదు అనేక మంది దైవజనులు బోధిస్తూ ఉన్నా వారిలో కొంతమంది ఇంకా వారి జీవితాలను మార్చుకోకుండా అలాగనే ఉంటున్నటువంటి వారిని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా అలాంటి వారు మీ మధ్య ఉంటే పౌలు ఏమంటాడంటే అదే సంఘంతో 3వ అధ్యాయం 6వ వచనం, 2వ తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము గాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏమవ్వాలంట? వాళ్ళకి మనం వేరైపోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు హెచ్చరించినా తన అక్రమాన్ని మానుకోకపోతే, దేవుడు గద్దించినా తన అక్రమమైన నడతలను మార్చుకోకపోతే, దేవుడు పలుసార్లు మాట్లాడిన తన అక్రమమైన జీవితాన్ని మార్చుకోకపోతే పౌలు అంటున్నాడు, వారికి మీరు దూరంగా తొలగిపోండి అంటాడు. వారికి దూరంగా తొలగిపోండి. ఇంకా యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు శిష్యులను ఉద్దేశించి, కొంతమంది యేసుక్రీస్తు పేరట అక్రమం చేస్తున్నారు. ఆయన పేరు చెప్పి, ఆయన బోధలు చెప్పి, ఆయన పేరున అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి, ఇవన్నీ చేసి ప్రభు దగ్గరికి వస్తారు. అయ్యా, నీ నామం పేరట మేము దెయ్యాలు ఎలగొట్టాం,
స్వస్థపరిచాం, అది చేసాం అంటే ప్రభు అంటారు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. దేవుడికి ఎవరో తెలీదా? అక్రమస్తుడెవడో, అన్యాయస్తుడెవడో, మంచోడెవడో, చెడ్డోడెవడో దేవుడికి తెలీదా? దేవుని పేరట ఒకవేళ నేను దెయ్యాలు వెళ్ళగొట్టి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి, లేకపోతే మరొకటి చేస్తే ఒకవేళ మనుషులను నమ్మచ్చేమో, కానీ దేవుడు కదా. దేవుడు అందుకని అన్నాడు, నా పేరట అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, నా యొద్ద నుండి పోండి అంటే పౌలేమంటాడు, వారిని సహోదరుని వారి యొద్ద నుండి తొలగిపోండి అంటాడు పౌలు. దేవుడు ఏమని, యేసుప్రభు ఏమంటాడంటే మీరు నా యొద్ద నుండి పోండి అంటాడు. అక్రమంగా జీవించే వారికి ఎక్కడ చోటు ఉండదు. అక్కడ పౌలు చెప్తున్న విషయం అయితేనేమి, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న విషయం అయితేనేమి, శిష్యుడైనా, బోధకుడైనా, విశ్వాసి అయినా, మరెవడైనా దేవుని విషయంలో, వ్యక్తిగత జీవితంలో అక్రమమైన జీవితం, అక్రమముగా జీవించటం, అక్రమముగా మాట్లాడటం, అక్రమముగా చేయటం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అటు వారికి దేవునితో సహవాసం అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు అక్రమం అంటే ఏమిటి? ఇతరులను మోసగించటం అక్రమం, దేవుని పేరట మోసం చేయటం అక్రమం, దుర్వ్యాపారం చేయటం అక్రమం, లంచాలు తీసుకోవటం అక్రమం, మోసం చేయటం అక్రమం, బెదిరించటం అక్రమం, దొంగిలించటం అక్రమం. ఇవన్నీ కూడా అక్రమము కిందకే వస్తాయి. కనుక న్యాయము కాకుండా అన్యాయముగా నడుచుకోవటమే అక్రమం. ఇలాంటి వారిని అందరినీ దేవుడు ఏమని అంటున్నాడు, నా యొద్ద నుండి పోండి, నా యొద్దకు రాబాకండి. మీ మనసులు మారాలి, మీ జీవితాలు మారాలి, మీ బ్రతుకులు మారాలి. నాతో సహవాసం చేయాలంటే, నా పరిశుద్ధుల బిడ్డల సహవాసములో మీరు ఉండాలంటే మీ అక్రమమైన జీవితం మార్చబడాలి. అందుకే ఫిలిప్పీకి రాసిన పత్రిక ఒక మాట ఉన్నది, 3వ అధ్యాయం 16వ వచనం, మనలను పిలిచిన దేవుని ఉన్నతమైన పిలుపును బట్టి ఎలా నడుచుకోవాలంట? క్రమముగా నడుచుకుందుము. క్రమం ఉండాలి. క్రైస్తవుల జీవితంలో క్రమం ఉండాలి. క్రమము లేని జీవితం దేవుని ఎరుగినటువంటి బిడ్డలకు ఉంటుంది. క్రమముగా మనం చేయాలి. ఏ పని చేసినా క్రమముగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన క్రమం ఉండాలి, ఇంట్లో ఉన్న క్రమం ఉండాలి, ఉద్యోగానికి వెళ్ళిన క్రమం ఉండాలి, చేసే ప్రతి పని ఒక క్రమబద్ధతైన క్రమం ఉండాలి. తినే విషయంలో టీచర్స్కి ఒక క్రమం ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక క్రమం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టయానికి లేయాలా, టయానికి వెళ్ళిపోవాలా, ఆఫీస్లో ఉండాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ వెళ్ళాలా, ఇదంతా వాళ్ళకి ఒక క్రమం. ఆ క్రమం ప్రకారం జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యం కూడా చెప్తుంది, మనం అన్ని విషయాలలో క్రమముగా నడుచుకోవాలి. ఎందుకని? దేవుడు నిన్ను పిలిచినాడు కాబట్టి. దేవుడు మనల్ని పిలిచాడు, లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించినాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పిలుపును బట్టి నువ్వు ఎలా నడుచుకోవాలా చెప్పండి? మౌనంగా ఉన్న క్రమముగా మనం నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. కాబట్టి క్రమం అన్నది చాలా ప్రాముఖ్యం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉన్నది, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అని అంటాడు. మనం నడవడిలు ఎలా ఉండాలి? విశ్వాసం ఉండాలా. మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. మనము వెలుచూపు వల్ల కాదు, విశ్వాసం వల్ల నడుచుకోవాలి. పరిశుద్ధులందరూ బైబిల్లో చాలామంది గొప్పవారు విశ్వాసంతో నడిచిన నడకే కదా కనబడుతున్నది. అబ్రహాము ఏ నడక నడిచాడు? విశ్వాసపు నడక నడిచినాడు. నోవాహు ఏ నడక నడిచాడు? విశ్వాసపు నడక నడిచినాడు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. మోషే ఎలా నడిచాడు? విశ్వాసపు నడక. ఈరోజు మనము కూడా విశ్వాసముతో నడవాలి, అనుమానంతో నడవకూడదు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు అనుమానంతో, అవిశ్వాసంతో, భక్తి లేకుండా, నమ్మకం లేకుండా దేవుని వెంబడించడం కాదు. విశ్వాసముతో మనం దేవుని మార్గంలో నడవాలా, దేవుని వెంబడించాలి. ప్రభు ఏమైనా చేయగలడు, ప్రభు సహాయం చేయగలడనే ఆ విశ్వాసం మనకు ఉండాలా. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో అలాగ నడుచుకున్న వారు ఉన్నారు. మనం విశ్వాసముతో నడిచినప్పుడు మీరు చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం.
మన విశ్వాసముతో నడిచినప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు అంటే, మీరు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. చూడండి, ఇటువంటి విశ్వాసపు నడక మనం కలిగి ఉండాలా. దేవుడు మనల్ని ఆదుకుంటాడు, కాపాడుతాడు, ఆయన మన జీవితంలో మేలు చేస్తాడు, తప్పకుండా దేవుడు కష్టకాలంలో మనకు తోడుకుంటాడనేటువంటి విశ్వాసం కలిగిన నడక మనము నడవవలసి ఉన్నది. తర్వాత ఆత్మానుసారమైన నడక మనం నడవాలి. ఆత్మ సంబంధమైన నడక, స్పిరిచువల్ వాకింగ్. మరి ఆత్మ సంబంధమైన నడకంటే పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనలను సరైన మార్గములో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నడవబడటం అంటే దేవుడు మనల్ని సరైన మార్గములో నడిపించటం. చివరిగా మనము సిలువను అనుసరించి నడవాలి, సిలువ వైపు నడవాలి. ఎందుకంటే సిలువ మనకేమి నేర్పుతున్నది? సిలువ ప్రేమ నేర్పుతున్నది, సిలువ క్షమాపణ నేర్పుతున్నది, సిలువ బాధ్యతను నేర్పుతున్నది, సిలువ సహనం నేర్పుతున్నది, సిలువ దేవుని చిత్తము నెరవేర్చడం ఏమిటో నేర్పుతున్నది. కాబట్టి మన నడక ఎలా ఉండాలా? సిలువను చూచి నడవాలి, యేసును చూచి నడవాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు అనబడిన వారు ఇలాగనే నడిచారు, వారి నడకల్లో ఇవన్నీ కనపడ్డాయి. మరి మన నడవడికలు ఎలా ఉన్నాయి? మన నడవడికలు ఎలాగ ఉంటున్నాయి? మనం క్రీస్తును వెంబడించేటువంటి వారిగా మన నడవడికలు, మన ప్రవర్తన, మన జీవిత పరిశుద్ధత ఎలా ఉన్నది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసుకు నచ్చినట్లుగా నడవడానికి క్రైస్తవ్యంలో చోటు లేదు. నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికి, ఆ దేవుని నమ్ముకున్న తర్వాత నీ ఇష్ట ప్రకారం జీవించడానికి లేదు. దేవుని చిత్త ప్రకారం మనం నడవాలి. కాబట్టి మన పరిశుద్ధత కలిగి జీవించాలా, అక్రమముగా నడుచుకోకూడదు. దేవుని పిలుపును బట్టి మనం క్రమముగా నడుచుకోవాలా, విశ్వాసములో నడుచుకోవాలా, ఆత్మానుసారంగా నడుచుకోవాలా, సిలువను అనుసరించి మనం నడవాలి, సిలువను అనుసరించి నడవాలి. అందుకే ఎఫెసీ పత్రికలు అన్నాడు, మీరు ఆ మాట ఉన్నది, 5వ అధ్యాయం ఏమున్నది? 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి బలిగాను అర్పించుకొనెను. అలాగునే ప్రేమను మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ ఉండాలి. క్రీస్తును పోలిన నడక. మన పోలిక ఎవరు? క్రీస్తు. మనము ఎవరిని అనుసరించి నడవాలి? యేసు ప్రభువును అనుసరించి. ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నీ నీలో కూడా కనబడాలి. ఇప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, వాడు కాదనడానికి లేదు. ఇక వాడిలో రక్తం, వాడి తండ్రి రక్తం, వీడి రక్తం DNA టెస్ట్ చేస్తే అదే ఉంటుంది. అది లేదంటే వీడు వేరే బిడ్డ అని అర్థం. DNAలో నీ రక్తం వాడి రక్తం తేడా ఉందంటే ఆ బిడ్డ వేరే బిడ్డనే కదా లోకం నమ్ముతున్నది. ఇప్పుడు మన DNA ఏమై ఉండాలా? యేసు ప్రభు DNA అయి ఉండాలా. నువ్వు రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు రక్తము నీలో ప్రవహిస్తున్నది కనుక నీ DNA క్రీస్తుదై ఉండాలా. క్రీస్తుదైనప్పుడు నువ్వు ఖచ్చితంగా తండ్రి పోలికలు కలిగి జీవించాలి, తండ్రి పోలికల్లో నడవాలి. యేసు ప్రభు స్వభావం ఏమిటో, యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు ఏమిటో, యేసు ప్రభు ఈ లోకంలో నడిచిన విధానం ఏమిటో, వీటన్నిటిని బట్టి బిడ్డ నడవాలి. అంటే మనమందరం కూడా అలాగూ నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఒకసారి మనము మన నడతలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఈ లెంట దినాల్లో, మరి ఈ శ్రమల దినాల్లో ఉన్నాం. ప్రభు మనకి ఇచ్చిన అవకాశం. మరి మన నడతలు ఎలా ఉన్నాయి? మన నడతలో దేవుడు ఇష్టం పడేటట్టుకున్నాయా? మనం నడిచే నడకను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? మనం నడిచేటువంటి నడకన అంటే మన ప్రవర్తన, మన జీవితం, మన బ్రతుకు, వీటన్నిటిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా దుఃఖపడుతున్నాడా? ఒకసారి ఆలోచన చేసుకొని, ఒకవేళ మన నడతల్లో అంటే మన ప్రవర్తనలో, మన పరిశుద్ధతలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో
విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఒకవేళ మనలో ఏమైనా మన ప్రవర్తనలో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొని క్రీస్తు మార్గములో నడిచే బిడ్డలుగా ఉండాలని, యేసును వెంబడించాలని, యేసుతో పాటు నడవాలని ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తున్న దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల కొరకై సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. ఈ లోకంలో, చెడిపోయిన ఈ లోకంలో, పాపిస్టి లోకంలో ప్రభా, మరి మేము ఎలా నడుచుకోవాలో మరి ఒక సంఘాన్ని మా మధ్య దృష్టికి తీసుకొచ్చినారు. తెస్సలోనికయ సంఘం. ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు ప్రభా, నీకు విరోధముగా నడుస్తున్నవారు, జారత్వంలో ఉంటున్నవారు, పాపములో ఉంటున్నవారు, వారి వైవాహిక జీవిత బాంధవ్యాలలో ప్రభా పాపముతో నిండి ఉన్నటువంటి వ్యక్తులను ఆనాడు పౌలు ద్వారా ప్రభా మీరు హెచ్చరించి, మీరు నడవవలసిన మార్గం ఇది కాదు, మీరు నడవవలసిన మార్గం యేసు మార్గం, మీ ప్రవర్తనను మార్చుకోనండి, మీ జీవితాలను మార్చుకోనండి, ప్రభువును వెంబడిస్తున్నారు, మీ నడవడికలు మార్చుకోనండి, మీ నడవడికల ద్వారా క్రీస్తు సంతోషపడేటట్లుగా మీరు నడవండి అని వారికి బోధించినారు. ఈ సమయంలో ప్రభా ఆ మాటల చేత మాకు మీరు బోధించినందుకు స్తోత్రాలు. మా వ్యక్తిగత జీవితంలో ఇంకా ఏమైనా ప్రభా, మా నడతలలో, మా క్రియలలో, మా మాటలలో, మా పరిశుద్ధతలో ప్రభా, మా జీవితంలో ఇంకా ప్రభా ఏమైనా లోపాలు ఉంటే ఈ దినమున సరిచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మేము మా నడతల వలన మీకు ప్రభా మహిమ కలిగినట్లుగా, మా నడతల వలన ప్రభా మీరు మహిమనొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా క్రియలలో లోపాలుంటే సరిచేసుకోవడానికి నీ కృప ఇవ్వండి ప్రభా. మరి మంచి నడతలు నడిచేటువంటి బిడలుగా, నీ బిడలుగా, నిన్ను పోలిన బిడలుగా ప్రభా మేము నిన్ను వెంబడిస్తూ నీ అడుగు జాడల్లో నడవగలిగిన ఆత్మీయ అనుభవం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ప్రభా వాక్యం అందరి హృదయాల్లో విత్తుబడింది. ప్రతి వారి హృదయములో ఈ వాక్యం అనే విత్తనం ఫలింప చేయమని, దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభా మీరు కంచి వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇది నా వాక్య పరిచర్యలో ప్రభా మీరు తోడుగున్నందుకు స్తోత్రాలు ప్రభా. మరి వింటున్న ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యానుసారంగా తమ జీవితాలను కట్టుకొనుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో మనవడికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.